ఎక్కడ చూసినా కేక్ కటింగ్లే, ఎక్కడ చూసినా పొగిడే మీటింగ్లే. అబ్బో చిన్నగా లేదు పొర్రి సైకిల్ తమ్ముళ్ళ సంబరం. చెయ్యని పూజ లేదు, మొక్కని దేవుడు లేడు, కొట్టని కాయలేదు. ముఖ్యమంత్రి బాబు సార్ బర్త్డే పండుగను ఘనంగా చేసుకుర్రు. అన్నిటికీ మించి పుట్టినరోజు నాడు కూడా సీఎం సార్ పొద్దుగల లేచి పబ్లిక్ నడుమకే పోయిండు. పబ్లిక్ తోని కలిసే నాస్టా చేసిండు. ఇక సుడురు ఓట్లేసి సీట్ల కూసబెట్టే పబ్లిక్కే లీడర్లకు దేవుండ్లు. అందుకే కావచ్చు ఇగో సీఎం చంద్రబాబు సారు తన పుట్టినరోజు పండుగను పబ్లిక్ నడమనే చేసుకున్నాడు. పొద్దుగాల ఇంట్లో నాష్ట చేయకుండా ఇంటి ఆమెను తోలుకొని విజయవాడ పటమట నియోజకవర్గంలో సర్కారోళ్ళు నడిపిస్తున్న అన్నా క్యాంటీన్కు పోయిండు సారు. అగ చూడర్రే, సార్ వచ్చిండని అన్నా క్యాంటీన్లో పబ్లిక్ మస్తు సంబరపడ్డరు. ఇక పోతనే సారు మేడం ఇద్దరు కలిసి జరసేపు పబ్లిక్కు నాష్ట వడ్డించిండ్రు. అటెనక వాళ్ళతోనే కలిసి తిన్నారు. ఇక నాష్ట చేసుకుంటేనే సీఎం సారు అక్కడ ఉన్న వాళ్ళందరి ఆపద అడిగి తెలుసుకున్నాడు. అంతేకాదు అన్నా క్యాంటీన్లు ఎట్లున్నాయి, మంచిగా ఉంటున్నాయా, వంటలు కమ్మగా ఉంటున్నాయా లేదా అని అన్ని తీర్లు అడిగి తెలుసుకున్నాడు. అటెనక అందరితో కలిసి పోటువోలు దిగిండు. ఇంకో ముచ్చట ఏంటిదంటే సారు పుట్టినరోజు ఉన్నదని రాష్ట్రంలో ఉన్న మొత్తం 269 అన్నా క్యాంటీన్లలో పబ్లిక్ అందరికి ఫ్రీగా తిండి పెట్టాలని భువనేశ్వరి మేడం 76 లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చిందట. ఇక అట్లుంటే అన్ని జిల్లాల పొంటి తెలుగు తమ్ముళ్ళు సారు పుట్టినరోజు పండుగను ఘనంగా చేసుకుండ్రు. పెద్ద కటౌట్లు కట్టిండ్రు, కేకులు కత్తిరిచ్చిండ్రు, అన్నదానాలు, రక్తదానాలు, దేవుళ్లకు కొబ్బరికాయలు కొట్టుడు మస్తు జోరుగా నడిచినాయి. అన్నిటికీ మించి తాడిపత్రిలో జేసీ కాక చేసిన సంబరాలు మామూలుగా లేవుపోయినరే. గాది పెద్ద మనిషి 70 ఏళ్ళ ఈడులో కూడా పడుసుపోరోళ్ళ లెక్కనే చేస్తుంటాడు. బాబు సారు పోటువోకు కేకు తినిపించిండు, ముద్దులు పెట్టిండు, పాటలకు స్టెప్పులు వేసిండు. ఇక అటు 7 కొండల వెంకన్న సన్నిధిలో 760 టెంకాయలు కొట్టిండ్రు, 7.5 కిలోల కర్పూరం వెలిగించిండ్రు. ఇటు హైదరాబాద్ లో చూత తెలంగాణ సైకిల్ పార్టీ లీడర్లు చంద్రబాబు సారు పుట్టినరోజు వేడుకలు ఘనంగా చేసిండ్రు. అట్లనే ప్రధానమంత్రి మోదీ సారు, మాజీ సీఎం జగన్ సార్ కాన్ నుంచి పెద్ద మనుషులంతా ఏపీ ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు చెప్పిండ్రు. పోయినసారి పుట్టినరోజుకు సార్ బయటి దేశంలో ఉండే, ఈసారి ఇక్కడనే ఉన్నాడు కాబట్టి పండుగ ఇంత ఘనంగా చేసుకుండ్రు సైకిల్ పార్టీ వాళ్ళు.